మహాపరిషుద్ధుడు, మహిమాన్వితుడు, తేజోమయుడు, మృత్యుంజయుడు, సర్వశక్తుడైన పునరుద్ధానుడు యేసుని ప్రకటించబోతున్నాను. ఉదయకాల సమయమైన ఆయన పాద సన్నిధికి కూడుకొని వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్ళిపోవాలి. మహాగణుడ, మహోన్నతుడ, అద్వితీయ సత్యవంతుడ, ప్రేమ స్వరూపి, నీకు వందనాలు. కృపా సత్యములు నీ సన్నిధానంలో వర్తకులై ఉంటారు ప్రభువా. నీ పాద సన్నిధిలో దినమెల్లా మేము కూడుకునే భాగ్యాన్ని ఈ ఉదయకాల సమయమందున సజీవ లెక్కలో నిలిపి ప్రాణంతోనూ జీవవాయువుతోనూ ఉంచి నడిపించినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. సంవత్సరానికి వేల కోట్ల మంది మరణమైపోతున్నా కూడా మరణము బలము పాతాళము నుంచి మమ్మల్ని విడుదల దయచేసి నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి ఈ ఉదయకాల సమయమందున ఈ మమ్మల్ని తెచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నీ మాటలు విత్తనములు వెదజల్లపోతున్నాను ప్రభువా. ఇదిగో మంచి శ్రేష్టమైన నేల ఎక్కడ ఉంటే గుప్పడి విత్తనములు చేత పట్టుకొని నీ వాక్యం అనే విత్తనములు జల్లపోతున్నాను ప్రభువా. పరమ వ్యవసాయకుడు నీవే కదా, జీతగాడనే కదా. జీతగాడు చేసిన నా పనిని నీవు చక్కగాను క్రమముగాను మర్యాదగాను జరిగించండి ప్రభువా. ఆత్మతో మీరు నింపి నడిపించండి. పెళ్లి కుమారుడి స్వరము దయచేయండి, తిరగలి ధ్వని దయచేయండి. సర్వాధికారి నిరంతర స్తోత్రాలు ఆది అంతమైన దేవునికి స్థుతి, ఘనత, మహిమ, ప్రభావం చెల్లించుకోండి. నా పక్షం నుండి దేవా నీవే నీ మహిమతో నన్ను నింపి నడిపించను. పరిశుద్ధాత్మ నడిపింపు కలిగిన దేవా నీవు నన్ను నడిపించి కృప దయచేయమని నా పితరులు ఆరాధ్య దైవమైన ప్రభువైన యెహోవా నా మీదకి బలముగా వచ్చి నీ కృప సహాయం దయచేయమని నజరేయుడు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుతో నాడు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఒకటి జ్యేష్ఠ కుమారుడు, రెండవది తన దాసుడి పట్ల దేవుడు జరిగించే కార్యం గురించి ఈ ఉదయకాల సమయం మందున మనం ధ్యానించుకుంటాం. ప్రతి ఒక్క వీడియో కూడా వాక్యంని మరి రికార్డింగ్ చేసి తీసి అప్లోడ్ చేసిన తర్వాత ఒక వీడియో అయితే 2.2 దాటేసింది కూడా. అంటే నా గొప్పతనం కాదు, నా బలము, నా జ్ఞానము ఏదీ కాదు, దేవుడిచ్చి కృపై దానిని బట్టి ఎంతో ఆనందిస్తున్నాను. ఈ రోజున ఈ సమయాలలో నేను భయంకరమైన విగ్రహారాధన విగ్రహాల దగ్గర తిరుగుతూ ఉంటాను నేను ఈ సమయాలలో. కానీ నా దేవుడి ఇంటిలోకి వచ్చిన ఈ 7 సంవత్సరాలు పాదమును తొట్టెళ్ళకోకుండా కృపాసత్య సంపూర్ణుడైన నా ప్రభువు అనారోగ్య విషయంలోనూ, మరణ పడకల విషయంలోనూ, కుటుంబం జరగని స్థితిలోనూ, ఒడిదుడుకుల విషయంలోనూ నా ప్రభువు తన హస్తాన్ని చాపుతూనే ఉన్నారు. హల్లెలూయా. ఎందుకనంటే దేవుడి పని ఒక మనిషి జరిగిస్తే ఆ మనిషి పని సర్వోన్నతుడైన దేవుడు జరిగిస్తాడు. ప్రభు ఇచ్చిన ఆ పనిని శక్తివంచన లేకోకుండా తుది శ్వాస ఆయన సన్నిధిలోనే విడవాలని ఆశ కలిగి మందిరానికి సమస్తము కావాల్సిన జరిగిస్తూ ఉండగా పనివాడినైనా నాకు కావాల్సిన సమస్తమును పరమ యజమానుడైన
నా ప్రభువే జరిగిస్తాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో నేను భయంకరమైన విగ్రహారాధన వెంబడి తిరుగుతూ ఉండే సమయాల్లో నా దేవుడి ఇంటిలోకి పిలిచి పాటలు పాడే కృపనిచ్చాడు. మరి వాక్యాన్ని చదువుకుంటూ ఏ చిన్న పిల్లవాడు చెప్పినా కూడా దాన్ని తీసుకొని మరి ప్రార్థన చేసుకొని నలుగురికి బోధించడానికి నిలబెట్టిన నా ప్రభువుకే వందనాలు. ఎందుకంటే ఎవడు ఏ స్థితిలో నుంచి ఉంటాడో ఆ స్థితిలోనే కాకుండా కలిగిన దానిలో నుంచి ఎక్కువగా సమృద్ధి పొందాలి. సరే, దేవుడి వాక్యంలోకి వెళ్ళిపోదాం. కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 24, 25, 26, 27 వచనాలు. నా విశ్వాసమంతయు నా కృపయు అతనికి తోడై ఉండి నా నామమును బట్టి అతనిని కొమ్ము హెచ్చించబడును. నేను సముద్రము మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. నీవు నా తండ్రివని, నా దేవుడవు, నా రక్షణ దుర్గము. ఎవరండి? నాకు మొరపెట్టెను. కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయదను. హల్లెలూయా. సరే, అందరు తలల పైకెత్తి చూడండి. నా వైపుగా ఇక్కడ యజ్రాహీనుడైన ఏతాను రచించినది దైవ ధ్యానం, అంటే ఆత్మలో నింపబడినది అన్నమాట. ఇది ఇక్కడ దావీదు గారికి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారికి కానీ ఇద్దరికి సంబంధించినది. ఒకటి, ఈ హెజ్రా గారు దేవాలయమును నిర్మించబోయే సమయంలో దేవుడిచ్చిన వాక్కులు అన్నమాట ఇవి. జెరుబ్బాబెలు దేవుడి మందిరాన్ని కట్టాలని ఉద్దేశించి కొంతవరకు కట్టిన తర్వాత ఇక జెరుబ్బాబెలు వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ హెజ్రా గారు దేవుణ్ణి ధర్మశాస్త్రమును, యాజకత్వమును, సమస్తమును జరిగించి తర్వాత దేవుడి కృప పొందుకున్నవాడు ఈ హెజ్రా గారు. అయితే ఇక్కడ అంటున్నాడు, నా విశ్వాసం అంతయు నా కృపయు అతనికి తోడయుండును. ఎతడు? నా కుమారుడు ఉన్నాడు అనుకోండి, వాడు ఎన్ని చేసినా కూడా నా కొడుకేలే అని నేను సంప్రదించుకుంటాను. ఎందుకంటే వాడిని బయట వేసాను అనుకో, నేనేమైపోతా, నా గర్భాన్ని నేను బయట వేసుకున్నట్టు అయిపోతా. అయితే నా విశ్వాసం అంతయు నా కృపయు అతనికి తోడయుండును. ఎవరు ఇతడంటే ఇద్దరు వస్తారు. ఒకటి, మన ఆరాధ్యుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు వస్తారు. రెండవది, దావీదు మహారాజు గారు వస్తారు. అయితే విశ్వాసమంతయు ఇస్తాడంట, అతనికి తోడు ఉంటాడంట. ఎప్పుడు ఒక మనిషి చీకటిలో సంచరించడానికి వెళుతున్నప్పుడు, లేదంటే బయటికి వెళుతున్నప్పుడు, అరే నాకు కొంచెం భయంగా ఉంది కానీ నాతో పాటు కొద్దిగా రావా, అక్కడ దాకానండి అని అంటాడు. ఎంత తిరిగి సచ్చినోడు కదా, పైకి బాగానే మాట్లాడతావుగా, ఏం తప్పుడు అయిందా, 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు వస్తాను నీకు, వెళ్ళొచ్చుగా అని తోడుకొని, మనిషికి మనిషి తోడుంటే దురాత్మ రాదా, శత్రువు రాడా?
సర్పం రాదా? శత్రువులు దాడి చేయరా? ప్రతి ఒక్కటే చేస్తాడు. కానీ మనం అనుకుంటాం, మాకేమైనా మా పక్కన నా సహవాసగాడు ఉన్నాడు కదా, నా జతగాడు ఉన్నాడు కదా, ఇంకా నాకేం భయం ఉంది అని ధైర్యం వహించి వెళ్తాడు. కానీ ఇక్కడ సర్వశక్తుడైన దేవుడు నీ జతగాడయ్యి విశ్వాస, సత్యము, కృపయు అతనికి నేను తోడై ఉండునట్టున్నాడు దేవుడు. హల్లెలూయా. నా దేవుడే నీకు తోడై ఉంటాయి, నా ప్రభువే నీకు తోడై ఉంటాయి, నా రక్షకుడే నీకు తోడై ఉన్నాడు అనుకో, సమస్తమైన విధమైన కార్యములు కూడా పొగముట్టించగలిగిన వాడు నా ప్రభు. హల్లెలూయా. నా నామమును బట్టి అతని కొమ్ములు హెచ్చించబడును. నేను సముద్రం మీద అతని చేతిని, నా నామమును బట్టి అతని కొమ్ముని హెచ్చించబడినట్టున్నాడు. ఎక్కడ ఏ నామం ఇది? అన్ని నామములకైనా పైనామము యేసునామము. ఆకాశమంత ఎత్తైనను, ఊర్ధ్వలోకమంత లోతైనను, భూమి ఆకాశంలో పట్టజాలని దేవుడి నామము తప్ప, నజరేయుడగు యేసుక్రీస్తు నామము తప్ప, తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము, నలుదిక్కులను ఎక్కడ వెతికినా ఆ నామమే పైనామము. నజరేయుడగు యేసుక్రీస్తు నామము. యుగాలు చెదరిన, కాలాలు చెదిరిపోయిన, భూమి ఆకాశములు గతించిన నా దేవుడి మాటలు ఎన్నటికీ ఎప్పటికీ గతించిపోవు. ఆ నామమే యేసునామము. దావీదు నామము భూమి మీద ఉంటది, నా దగ్గర ఉంటది అని పలుకుతూనే ఆ కొమ్మును హెచ్చిస్తాను అని చెప్తున్నాడు దేవుడు. దేవుని జనాంగమా, నాకెళ్ళి చూడాలి. దేవుడు జనాంగమా, దేవుని కుమార్తెల్లారా, ప్రియ దాసులారా, ఎప్పుడైతే దేవుడి యందు నీ భయభక్తులు కలిగి నీవు, నీ కుటుంబము సర్వలోకనాథుడైన నా ప్రభు ఎదుటికి, నీతి కలిగిన న్యాయాధిపతి అయిన నా దేవుడి ఎదుట నీ ఉంటావు, మనుషుల చేత కాదు, రాజుల చేత కాదు, ప్రధానుల చేత కాదు, సర్వలోకనాథుడైన నా ప్రభువు నీ కొమ్ముని హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు? జీవము కలిగిన దేవుని ఎదుట నీవు తగ్గించుకొని, నీ నామము తప్ప నాకు వేరే ఒక నామము లేదు నాయన అని దీన హృదయముతో అడుగుతావు, నీ కొమ్ముని హెచ్చించువాడు దేవుడే. దావీదుతో అంటున్నాడు, దావీదు, నీ నామమును, నా నామమును బట్టి అతని కొమ్మును హెచ్చించగలను. ప్రభుని హృదయమార స్తుతించిన వాడు అంటారు. మరి 3 సార్లు స్తుతించాడు కదా, 4 సార్లు స్తుతించాడు కదా, 5 సార్లు స్తుతించాడు కదా. దావీదు ఎందుకు తప్పు చేశాడు అంటే, పాపం చేయటము, ఆదాము దగ్గర నుంచి వచ్చింది. మట్టిలో నుంచి పుట్టిన మనిషి మన్నైపోయేంత వరకు కూడా ఆ పాత రోత జీవితము ఎప్పటికీ ఉంటానే ఉంటుంది. అయితే నా నామమును బట్టి, నా నామమును నువ్వు ఎరిగిన వాడే కదా, ఇదిగో నీ గర్భాశయములో నుండి, నీ గర్భములో నుండి, నీ వంశములో నుండి నాకు ఒక కొమ్మును నేను లేవనెత్తుతాను. ఆ కొమ్ము ఏదో కాదు, 7 దీప స్తంభముల సంచరించువాడు, వధించబడిన గొర్రెపిల్లే, యూదా గోత్రపు సింహమే, సర్వశక్తుడైన భూమి ఆకాశమును పురుషులతో కొలిచిన దేవుడు, జలములను ఏకరాశిగా నిలిపినవాడు ఆయనే నజరేయుడగు యేసుక్రీస్తు అని చెప్పగానే చెబుతున్నాడు. నేను సముద్రం మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. ఇక్కడ సముద్రం అంటే లోకము. అయితే ఆది కాండంలో ఉంటది, దేవుడి ఆత్మ ఎక్కడ అల్లాడుతుందంట? ఎక్కడ అల్లాడుతుందండి? ఏంటంటే సముద్రాల పైన అల్లాడుతూ ఉంటుంది ఆత్మ. ఈ సముద్రం ఏదో కాదు, లోకములో ఉండే మనుషులే. దేవుడి ఆత్మ వారి మీద అల్లాడుతుంది.
పదా మందిరానికి, పదా దేవుడి సన్నిధికి, పదా నా వాక్కును వినటానికని అల్లాడుతూ ఉంది. కానీ ఆ ఆత్మ రోదన ఎవరు గ్రహించగలిగిన వారు? అడుక్కునేవాడు అమ్మా ధర్మం అంటే ₹1 వేస్తాం, ఎందుకంటే తన ఎదుటి ఉండి అడుగుతున్నాడు కాబట్టి. నా ప్రభువు నీ నెత్తి మీద ఉండి అల్లాడుతున్నాడు, పదా మందిరానికని. జాగరూకుడవు కాలేదే, మందిరానికి రాలేకపోతున్నావే, గృహంలో ఉంటున్నావే. ఇక్కడ నదుల మీద అతని కుడి చేతిని ఉంచిదను. ఏమిటి ఆ నది అంటే? కుటుంబము. ప్రతి సమస్యల నుండి నిన్ను చేయి పట్టుకొని లేవనెత్తుతాను. నిన్ను నీ కుడి చేతిని మీద, నదుల మీద అతని కుడి చేతిని ఉంచేదను. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. చూడండి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీవు సమస్తము ఆధారం చేసుకొని ఉంటావో అది మొత్తం వ్యర్థమే. నా దేవుడు ఒక్కని అర్థం చేసుకొని, ఇదిగో ఇది ఏమిటో తెలుసా, నా ప్రభు వాక్ ఇది, నా ప్రభు మనసు ఈ పరిశుద్ధ గ్రంథము. ఇటు చూడాలి, నా ప్రభువు మనసు అంటే ఈ పరిశుద్ధ గ్రంథం. ఇసుకలో నీవు ఒక కుంటను ఏర్పరిస్తే తవ్వే కొద్దిగా ఓట, మంచి శ్రేష్టమైన ఓట ఎలా వచ్చిందో పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ధ్యానించే కొద్దిగా, నేను 4వ క్లాసేనండి చదివింది, నేను రాసుకున్న అక్షరం ప్రభు కృప వల్ల నాకు కూడా అర్థం కాదు ఒక్కొక్కసారి. ఎందుకంటే కొన్ని దేవుడిచ్చిన కృపను బట్టి దేవుడు మంచి మంచి ఆలోచన చేసి, ఇదిగో ఈ వాక్యం గురించి ఇలా చెప్పని అన్న తర్వాత అది రాసుకుంటే ప్రభువు చిత్తం. నేను ఈ బలిపీఠం దగ్గరకు వచ్చి తెరిచాననుకో, నాకు అర్థమే ఈ సాగుతుంది. నేను అందుకని ఈ అంతా నాకు నెత్తి మీద పెట్టమని ప్రభువా, నిలబడి ఏం చెప్పమంటే అది చెబుతాను, చదువు సంజలేని పామరుడనని దేవుడి యందు అడుక్కొని, దేవుడి యందు అడిగి 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 తీసుకునే వాక్కులనేవి ఎన్నో సమయాలు నా దేవుడు ఈ వాక్కులు సిద్ధపరిచించాడు. ఒక మాట, ఒక అక్షరాన్ని చెప్పడానికి మీకు సంగతి తెలుసా? నా 2 గంటల నిద్ర మీ కొరకు నేను కేటాయిస్తున్నాను. ఎందుకో తెలుసా? శరీరాన్ని నల్లకొట్టి, ప్రభువా నా బిడ్డలకు వస్తున్నారయ్యా, ఏం దయచేస్తావు నీ బిడ్డలకని అడిగి 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 మీ కొరకు సిద్ధపరిచిన వాక్యం ఇది. నేనే ప్రార్థనా పరుడు కాదు, మీలాంటి మనిషిని. కానీ నేను 2 గంటల నిద్ర త్యాగం చేశాను. నా దేవుడి ఎదుట నేను కృప పొందుకున్నవాడిని. ఆ 2 గంటలు నీవు భర్తీ చేయగలవా నీ ఆత్మీయ జీవితంలో? ఎవరి దీపాన్ని వాడే వెలిగించుకొని బుద్ధి కలిగిన కన్నికల వలె నా ప్రభు ఎదుట నిలబడాలి. నీ ప్రార్థనా జీవితము నా ప్రార్థనా జీవితం ఒకటి కాదు. నీ ప్రయాస నా ప్రయాస ఒకటి కాదు. నీ బ్రతుకు నా బ్రతుకు ఒకటి కాదు. నీ వాక్యము నా వాక్యము ఒకటే. కానీ దేవుడిచ్చే ఆత్మ కొలది ఎవడైతే నా ప్రభు సన్నిధిలో నిందారహితుడిగా నడుస్తాడో ప్రభు ఉన్నతల స్థలాల మీద నిలబెడతాడు అతన్ని. హల్లెలూయా. నేను దినాన ఓసన్న మందిరంలో ఒక దాసుడు చెప్తున్నాడు. నేను ఒక మాట చెప్పాను, ఏంటంటే అది అలసి ఉండగా దానిని నేను బలపరిచేను అని అంటాడు. అయితే ఆ మాటని అభిషేకం కలిగిన దైవజనుడు చెబుతుంటే నాకు దుఃఖం అయితే ఆగలేదండి. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కృప కృమించే దేవా, వారి అభిషేకం ఎక్కడా?
నా అభిషేకం ఎక్కడ? వారిలో నేను పోల్చుకోవడానికి ఏ అర్హత లేనివాడిని కదా అని కళ్ళ నిండా కన్నీరు పెట్టుకొని ఏడుస్తుంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఒక్కటే, కానీ వాడు నానా విధులమైన కుతంత్రములతో పన్నాగలు పన్నించుకొని ఎవడైతే దేవుడు అని గురించి మహిమ ఎదురు నుంచి తొలగిపోతూ ఉంటాడో ఆ మహిమ కనబరిచినా కూడా అది నీవు గ్రహించలేదు. సరే చూడండి, కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారుడిగా చేయదును అంటున్నాడు. మార్కు సువార్త, త్వరగా వెళ్ళిపోదాం. మార్కు సువార్త, ఇప్పుడు కుమారుడు 1వ అధ్యాయము 10, 11, 12. వెంటనే మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించున్నానని హల్లెలూయా. ఆకాశం అంట చేర్చబడిందంట. చేర్చబడి దాన్ని చేర్చబడక మునుపు యోహాను గారు, బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు చెప్తున్నాడు, ఇదిగో అలా తేజ వస్తాడు, అలా మహేష్ వస్తాడు, అలా అభిషేక్ వస్తాడు, ఈరోజు మందిరం పని చేస్తాడు అన్నట్టుగా బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి గురించి చెప్తున్నాడు. చెబుతూ దగ్గరకు వచ్చే కొద్దిగా ఆయన చెప్పుల సవడి శబ్దం విన్నాడు యోహాను గారు. ఇక్కడ నీవు నేను కూడా ప్రభు వచ్చే శబ్దాన్ని, ఆయన అలికిడిని వినాలి. విని ఎప్పుడైతే నువ్వు దాని ఆత్మను గ్రహించగలుగుతూ ఉంటావో దేవుడిచ్చే మహిమ అంత ఇంత కాదండి. హల్లెలూయా. యోహాను గారు ఇక్కడ అది చెప్పి ఆయన వచ్చేటప్పుడు ఆ నడక శబ్దం, చెప్పుల శబ్దం విన్న తర్వాత చూశాడు, అడుగో 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 లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. ప్రభు వారు ఎమ్మడే వెనక్కి తిరిగి అనాలి కదా, ఎందుకు మాట్లాడలేదు? ఎందుకో తెలుసా? నా మార్గము సరళము చేయుడి అని అరణ్యంలో ఒక శబ్దము వినపడుతుంది కదా, ఆ శబ్దమే బాప్తిసం ఇచ్చు యోహాను. ఈ అరణ్యం ఏదో కాదు, లోకమే. ఈ అరణ్యంలోకి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు వచ్చారు. భూమి మీద ఉన్న పాపములు, జనాంగముల మీద పాపము అల్లల్లాడుతున్నది. ఆ అల్లల్లాడే పాపము తీసివేయాలంటే దివి నుండి దేవుడు మనిషి రూపం ఎత్తాలి. మనిషి రూపం ఎత్తాలంటే, ఆ పాపమును తీసివేయాలంటే మనిషి రూపం ఎత్తి ఆ రక్తమును చిందిస్తేనే గాని ఆ పాపము తొలగిపోదు. కనుక దేవుడే మానవుడు రూపం ఎత్తి భూమికి వచ్చి కష్టములు పడి ఆ రక్తమును ఎప్పుడైతే చిందిస్తాడో, సర్వ పాపం మానవాళి కోటి కొరకు చిందించబడిన రక్తము, పరిశుద్ధమైన రక్తము నీ పాపము నా పాపము కడుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఒక బయటికి వెళ్ళొచ్చామండి, దుమ్ములో మనం తిరిగి వచ్చాం, నెత్తి మీద నీళ్లు చల్లుకుంటే ఆ పాపం పోయిద్దా? పోదు. ఎట్లా పోయింది? తల స్నానం చేస్తేనే పోయింది. అందుకని తండ్రి యొక్కయు, కుమారుడి యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు బాప్తిస్మము పొందుడి అంటున్నాడు. దేవుని జనాంగమా,
తల్లులారా, తండ్రులారా, నీ పాపము తొలగాలంటే దేవుడి దగ్గరే నీకు మోక్షం ఉన్నది. ఆ మోక్ష మార్గమై ఉన్నవాడే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. అదే మార్కు సువార్త 14వ అధ్యాయము 14, 34, 35, 36. అప్పుడు ఆయన నా ప్రాణము మరణమగునంతగా మీరెక్కడ ఉండి నేల మీద పడి సాధ్యమైతే తండ్రి సమస్తము సాధ్యము, హల్లెలూయా. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ప్రార్థన చేస్తున్నాడు. శిష్యులతో కలిసి వచ్చాడు. ఇదిగో అయ్యారా, మీరు కూడా నాతో పాటు ప్రార్థన చేయండి. ఎందుకనంటే ఒకడు 1000 మందిని తరిగితే ఇద్దరు 10,000 మందిని తరవచ్చు. కనుక నాకు మీ ప్రార్థన సహాయం కావాలి. ఒక పొలం అనుకో ఇరవచ్చు, 2 పొలాలు అనుకో ఇరవచ్చు, 4-5 పొలాలు అయితే ఇరవలేము. ఎందుకో తెలుసా? ఏకాత్మతో కూడిన ప్రార్థన బహుబలమైనది. అది ఏలియా గారు మామూలు మనిషి కదా. ఎందుకు జరిగిందో తెలుసా? ఏకాత్మతో ఆయన చేశాడు. ఏంటి ఏకాత్మనంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీద కురిపించిన ఆత్మలో మమేకమయ్యి ఎప్పుడైతే జనుల కొరకు యెరూషలేము పట్టణము కొరకు ఆయన మొరపెట్టాడో ఆ ఆత్మ బలం కలిగినదై దేవుడి ఎదుకు సరాసరి ఆ ప్రార్థన జీవితం వెళ్ళిపోయినది. అయితే మరణమగు అంత వరకుగా ప్రార్థన చేస్తున్నాడు. కొంత దూరం వెళ్ళి సాగిపోయాడు, నేల మీద పడ్డాడు. సాధ్యమైతే తండ్రి ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించండి. తండ్రి అయినడు నా చిత్తము కాదయ్యా. తండ్రి ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించయ్యా. తండ్రి 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 అని అంటున్నాడు. ఇప్పుడు నీవు ఉన్నావు, నీ తండ్రిని నువ్వు అడగొచ్చు. ఒకసారి అడిగా, ఇచ్చి సావచ్చుగా. 2 సార్లు అడిగా, పదపదాలు అడుగుతారే ఏంటి? ఈయనప్పుడు నువ్వు నన్ను ఎందుకు అన్నావు అని నీ తండ్రిని నువ్వు అనగలుగుతావు. కానీ బాధ్యత ఎరిగిన నా ప్రభువు, బాధ్యత ఎరిగిన నా ప్రియ కుమారుడైన నా ప్రభువు అయిన దేవుడు కుమారుడు ఆయన అంటున్నాడు, తండ్రి తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమంటున్నాడు. ఏమిటో ఆ గిన్నె తెలుసా? దేవుడి ఉగ్రత గిన్నె, శ్రమల గిన్నె, పాతాళ లోకములోకి నరులను ఈడ్చుకొని పోయే పాపం అనే గిన్నె, శాపం అనే గిన్నె, శపితం అనే గిన్నె, సర్వమానవాళి కోటిని పాతాళంలోకి ఈడ్చిపోయే గిన్నె నీ చిత్తమైతే నా యొద్ద నుండి తొలగించవని అడుగుతున్నాడు. అడిగి అంటాడు, అయినడు నా చిత్తము కాదయ్యా నీ చిత్తం అంటున్నాడు. దేవుని బిడ్డలారా, సాధ్యమైనంత వరకు లోకంలో జరుగుతున్నవన్నీ నీకు తెలుసు, చెప్పాల్సినంత అవసరం లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఎవరైతే దేవుడి కొరకు నాకు దేవుడు కావాలని బాప్తిసం పొందుకుంటారో సర్వశక్తుడైన నా ప్రభువు నీ మీదను, నీ కుటుంబం మీదను, నీ పిల్లల మీదను, నీ సంతానము మీదను దేవుడు రాకడ పర్యంతం వరకు కూడా ఆయన ఆత్మను, కృపాత్మను, కనికరమాత్మను, దయగలిగిన ఆత్మను, క్షేమమైన ఆత్మను, సర్వశక్తుడైన మహిమాన్వితుడమైన తేజోమణిన నా ప్రభు అయిన కృపా కనికరమైన బాహుళ్యమైన దక్షిణ హస్తము నిత్యము నిరంతరము నీకును నీ కుటుంబానికి ఎల్లవేళలు ఉంటది. హల్లెలూయా. ఎప్పటికీ తొలగించుకోవద్దని, దేవుడిచ్చిన మహిమైశ్వర్యాన్ని కోల్పోవద్దు. కనుక ఈ చిన్న మాటలు నా దేవుడు దీవించిన గాక.